ఓకే, అందరూ మంచిగా ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇవాళ టాపిక్ యోగా ఫర్ వెల్ బీయింగ్. ఈ టాపిక్ మనకి చెప్పడానికి మిసెస్ పద్మ, వైఫ్ ఆఫ్ ఆర్ విశ్వనాథం, ఈజ్ హియర్. ఓకే, సో he has completed graduation BA. Okay, and she has done yoga course, certified yoga course, and she's been associated with this impact from October onwards. She's become as facilitator, certified speaker, and certified yoga teacher. She is, has taken a lot of yoga classes in our apartment and outside also. She's into his hobbies are maybe music and doing different kind of cooking with different recipes. Okay, so this is what I just want to tell her. Over to you, Padma. All the best. All the best. All the best. ధన్యవాదాలు సార్. ఓకే, ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యోగా చేస్తే, యోగా గురించి తెలిస్తే, యోగాని ఆచరిస్తే మనం ఎంత చక్కగా ఉంటాము అనేది ఈరోజు అంశం. ఫ్రెండ్స్, నేను ఈ చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకునే ముందు నాకు ఒక చిన్న మనవి. మీ అందరూ కూడా చక్కగా మ్యూట్ చేసుకోండి. మధ్యలో డిస్టర్బెన్స్ వస్తే మనము చెప్పే యొక్క ప్రక్రియ అనేది మారిపోతుంది. నిన్న తెలీదు, రాదు. ఈ రోజు చాలా ముఖ్యమైనది, రేపు మనకి ఏం జరుగుతుందో తెలియదు. ఈ రోజు, ఇప్పుడు, ఈ క్షణం చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క అంశాన్ని మనసులో పెట్టుకొని ఈ రోజు మనం ఏం చెప్తున్నాము, మనకి ఎంతవరకు ఉపయోగపడింది అనేది మనం కనుక ఆలోచించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఓకే, సంభాషణం అనేది ఎలా ఉండాలి అంటే మిత భాషణం, హిత భాషణం, మిత భాషణం, ప్రియ భాషణం, యోగ భాషణం అనేది ఉంటే మన యొక్క భూషణం ఇంకా వేరే అక్కర్లేదు. మన యోగాని ఒక భూషణం. ఓకే, సరే, మన టాపిక్ లోకి వెళ్ళిపోదాము. నమస్కార ప్రియుడు సూర్యుడు, అభిషేక ప్రియుడు శివుడు, అలంకార ప్రియుడు విష్ణువు. మరి మనుషులమైన మనకి ఏమి ప్రియమైనది? యోగము ప్రియమైనది. యోగా అంటేనే ప్రతి మనిషి ఏ పని చేసినా అది యోగ కిందే లెక్కొస్తుంది. యోగంతోనే చేయాలి. దాన్నే మనుషులకి ప్రియమైనది ఏంటంటే యోగానే అని చెప్పుకోవాలి మనం ఈ సందర్భంగా. ఓకే, అసలు యోగా అంటే ఏంటి? యోగా అంటే కలయిక. మన శరీరము, మన మనస్సు, ఈ రెండు కూడా ఏదైనా ఒక భంగిమలో ఆ క్షణం, అంత కొంచెం సేపు, ఒక సెకండ్స్ కానీ, ఒక నిమిషం కానీ, 2 నిమిషాలు కానీ శరీరాన్ని, మనసుని ఒక భంగిమలో ఉంచి చేయగలగటమే స్థిరం, సుఖం, ఆసనం అని కూడా చెప్పవచ్చు. దీన్నే యోగా పరిభాషలో స్థిరం, సుఖం, ఆసనం, సమం, కాయం, గ్రీవం అని కూడా చెప్పబడుతుంది అనమాట. ఈ యోగాకి ఎన్నో వేల చరిత్రలు ఉన్నాయండి. ఎన్నో భారతదేశ ఇతిహాసాల్లోని యోగా కూడా, మనకి భారతదేశం అందించిన ఇతిహాసాల్లో యోగా కూడా ఒక ముఖ్యమైన భాగాన్ని సంతరించుకుంది. ఇప్పుడు స్లైడ్స్ తో చూద్దాము. ఒకసారి ఫస్ట్ స్లైడ్ వేయరా కొంచెం. పీపీటీ షేర్ చేయరా? యోగా ఫర్ వెల్ బీయింగ్. మన యొక్క శ్రేయస్సుకి యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది? అసలు ఈ యోగాని మనం ఎందుకు
ఆచరించాలి, అనుసరించాలి, ఆచరిస్తే మనకి ఏమి బెనిఫిట్స్ అనేది ఒక్కసారి మనం ఈ యోగా గురువులు పతంజలి మహర్షికి, మిగతా యోగా గురువులందరికీ కూడా శ్రీ గురుభ్యో నమః అని చెప్పుకుంటూ ఈ యొక్క యోగా విధానాన్ని అనుసరిస్తే మనుషులకి ఏమవుతుంది? సముద్రము తనలో ముత్యాలు రత్నాలు ఉన్నాయని సముద్రానికి తెలియదండి. అలల రూపంలో అలలు వచ్చినప్పుడు అలల రూపంలో వాటిని సముద్రాన్ని నుంచి బయటికి పడవేస్తాయి. అప్పుడు మనం వాటిని తీసుకుంటూ ఉంటాం. అలాగే మనలో కూడా లోపల మన మనస్సులో, మన ఆత్మలో, మన శరీరంలో మనలో ఉన్న జ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము అనేది ఎప్పుడు బయటకు వస్తుంది? మనము కరెక్ట్ గా యోగ విధానాన్ని ఫాలో చేసినప్పుడే అది బయటకు వస్తుంది. ఆ జ్ఞానము అనేది బయటకు వస్తుంది. అందుకోసం ప్రతి ఒక్కరూ కూడా మన శ్రేయస్సుకి, మన మానవాళి శ్రేయస్సుకి, మన కుటుంబ శ్రేయస్సుకి, మన సమాజ శ్రేయస్సుకి ఈ యొక్క యోగ విధానాన్ని తప్పకుండా ఇటువంటి పరిస్థితుల్లో ఆచరించాలి. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఓకే, మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు మీరు నిజంగా మీ స్వంత బెస్ట్ ఫ్రెండ్ అవుతారు. ఎంత మంచి కొటేషన్ అండి. మనల్ని మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాము? మనతో మనం మాట్లాడుకోవాలి, మనల్ని మనం ఇష్టపడాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే మనము ఒక రోల్ మోడల్ గా అవుతాము అనేది మనల్ని మనం చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి మనం నచ్చినప్పుడు, మనకి మనం ఫ్రెండ్ అయినప్పుడు ఎదుటి వాళ్ళకి నచ్చుతాము, ఎదుటి వాళ్ళకి రోల్ మోడల్ అవుతాము. అసలు మనకి క్లారిటీ ఉండాలి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అవర్ సొసైటీ, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ అవర్ సొసైటీ, మన రోల్ ఏంటి, మన గోల్ ఏంటి. మనం రోల్ కరెక్ట్ గా ఉన్నట్లయితే మన గోల్ ని రీచ్ అవుతాము. మన రోలే కరెక్ట్ గా లేనప్పుడు మనం గోల్ ని రీచ్ అవ్వడం కష్టం కదా. అలాంటప్పుడు మనము తినే ఆహార పదార్థాలు కానీ, మనం యొక్క బాడీ విధానం కానీ, మన యొక్క ఆరోగ్యం కానీ అన్ని దేని మీద ఆధారపడి ఉంటుంది? మన మీద ఆధారపడి, మనమే చెక్ చేసుకోవాలి. అలాగే యోగా అనేది స్వయం ద్వారా స్వీయ ప్రమాణం అని చెప్పవచ్చు. అంతే కదా, మనం స్వయంగా మనం నిర్ణయించుకున్న విధానాన్ని బట్టి, మనం నిర్ణయించుకున్న లైఫ్ స్టైల్ని బట్టి, మనం ఎంచుకున్న మార్గాన్ని బట్టి మనం ఎలా ఉండాలి, తద్వారా మనం ఏమి సాధించాలి, తద్వారా మన ప్రణాళిక ద్వారా మనం ఏమి మిగతా వారికి ఏమి అడ్రస్ చేయాలి అనేది మన స్వీయ నిర్ణయాన్ని బట్టి, స్వీయ ప్రయాణాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. ఇక్కడ 4 అంశాలు ఉన్నాయండి. ఒకటి మనసు, మన థింకింగ్ పార్ట్, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి. నెక్స్ట్ తర్వాత మన చిత్తము అంటారు, మన చిత్తము ఎలా ఉండాలి. ఆ తర్వాత మన బుద్ధి ఎలా ఉండాలి. ఆ తర్వాత ఆ బుద్ధిని బట్టి మనం అహంకారం ఉండాలా, లేకపోతే అహంకారం లేకుండా ఉండాలా అనేది ఇక్కడ మనం బాగా ఆలోచించుకోవాలి. మన మనస్సుని మనం కంట్రోల్లో తీసుకొచ్చుకోవాలి. మనసు వెళ్ళిన చోటికల్లా మనిషి వెళ్ళకూడదు అంటారు. మనస్సు రకరకాలుగా నిగ్రహ శక్తి కోల్పోయి రకరకాలుగా వెళ్తూ ఉంటుంది. అటు ఇటు చంచలమైన మనసు, కోతి మనస్సు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. ఆ మనసుని మనం కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అది ఎలా కంట్రోల్లోకి వస్తుంది అంటే, మనం ఎప్పుడైతే ఈ యోగాలోకి వచ్చి ఈ యోగ స్థితిని పొందుతున్నామో, ఆసనాల ద్వారా కానివ్వండి, ప్రాణాయామం ద్వారా కానివ్వండి, ముద్రల ద్వారా కానివ్వండి, ఎప్పుడైతే ఒక పరిణితిగా ఒక మానసిక స్థితి మంచిగా ఉంటుందో అప్పుడు మన మనస్సు అనేది, మన థింకింగ్ పార్ట్ అనేది క్లారిటీగా ఉంటుంది. తద్వారా మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాము. తద్వారా మనకి మంచి జరుగుతుంది. నెక్స్ట్ మన చిత్తము. ఈ చిత్తము కూడా చాలా వంకర టింకరగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి నిగ్రహ శక్తి ఉండదు. మన ఇంద్రియాలు కరెక్ట్ గా పని చేయదు. అటు చూస్తాము, కళ్ళతో చూస్తాము. మనకి ఇంద్రియాలు అంటే ఏంటంటే మన కళ్ళు, తర్వాత మన ముక్కు, తర్వాత మన నోరు, తర్వాత మన నాలుక, తర్వాత చర్మం. ఇవన్నీ కూడా మన ఆధీనంలో, నిగ్రహ శక్తిలో మన ఆధీనంలో పెట్టుకోవడమే
మనకి కావాల్సినటువంటి స్థితిని కలుగజేయడమే ఈ యోగా స్థితిలో ఉంది. ఈ నిగ్రహ శక్తిని కనుక కరెక్ట్ గా పెట్టగలిగితే, మన ఇంద్రియాలను నిగ్రహించుకోగలిగితే, మన చిత్తం కూడా చక్కగా పనిచేస్తుంది. ఆ చిత్తం చెప్పినట్టు బుద్ధి కూడా వినాలి. మనిషి మంచోడు, బుద్ధి మంచిది కాదు అనేది ఒక సామెత ఉంది కదా. మనిషి మంచిగానే ఉంటాడు, కానీ బుద్ధి వంకర బుద్ధి, అటు ఇటు వెళ్ళిపోతుంది. ఇవాళ వస్తానన్న టైంకి రారు, రేపు వెళ్తానన్న చోటికి వెళ్ళరు. ఏంటి? బుద్ధి కరెక్ట్ గా లేదు. బుద్ధి కరెక్ట్ గా లేకపోవడానికి ఏది కారణము? మనం కరెక్ట్ గా లైఫ్ స్టైల్ లేదు, మనం కరెక్ట్ గా ఉండట్లేదు, మన మనసు కరెక్ట్ గా లేదు, కూర్చోవట్లేదు, కరెక్ట్ గా మంచి విధానంలో ఉండటం లేదు అని దీని అర్థం అన్నమాట. నెక్స్ట్ అహంకారము, ఈగో. ఈ అహంకారం వల్లే అన్ని రోగాలు మూల కారణం ఏంటంటే అహంకారము. ఈ అహంకారము ప్రతి మనిషి ఎప్పుడైతే తగ్గించుకుంటారో, అహంకారం లేకోకుండా పుట్టి మమకారం పెంచుకుంటారో, అహంకారానికి బదులు దానిలో మమకారం కనుక ఉన్నట్లయితే, ఇంట్లో కానీ బయట కానీ ఆఫీసులలో కానీ ఎక్కడైనా కానీ దేశ విదేశాల్లో కానీ ఈ మమకారం అనే చాలా పదం చాలా చిన్నదే. దాని గురించి చెప్పాలంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టైం చాలదండి. ఆ మమకారాన్ని కనుక చక్కగా ఈ ఈ పాటించినట్లయితే, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ చిత్తము, ఈ అహంకారం తీసేసి మమకారం పెట్టుకున్నట్లయితే మనం చాలా విజయాలు సాధించవచ్చు. తద్వారా మనం మంచి యోగ స్థితికి వెళ్ళవచ్చు. తద్వారా మన మానసిక ఆరోగ్యం బాగుంటుంది, శారీరక ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఒక దృఢ నిశ్చయంగా ఉండటానికి మంచి అవకాశం ఉందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫాలో అవుతున్నారా? ఒకసారి చాట్ చేయండి. మమకారం కావాలా మనకి, అహంకారం కావాలా? ఒకసారి చాట్ చేయండి. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఎస్, వెరీ గుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, ఓకే. యోగా యొక్క విధానము, అసలు యోగాకి విధానం ఉందా, యోగా యొక్క విధానం ఏంటి అని కనుక మనం ఆలోచించుకున్నట్లయితే తప్పకుండా యోగాకి ఒక మంచి విధానం ఉందండి. అదేంటంటే సమన్వయము, మృదువైన శరీరము, కదలికలు, శ్వాస, ఇవన్నీ కూడా చక్కగా ప్రస్తుత క్షణంపై స్పృహ దృష్టి ఉండాలి అని ఇక్కడ చెప్తుంది. మనం యోగా చేసేటప్పుడు, మనం ప్రాణాయామం చేసేటప్పుడు, మనం ముద్రలు వేసుకున్నప్పుడు మనకి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము? ఆసనాలు ఎందుకు చేస్తున్నాము? ప్రాణాయామం ఎందుకు చేస్తున్నాము? ముద్రలు ఎందుకు చేస్తున్నాము? ధ్యానం ఎందుకు చేస్తున్నాము? ఇవన్నీ దేనికోసం చేస్తున్నాము? యోగాసనం ఎందుకు? దానివల్ల ఏమిటి ఉపయోగం అని అంటే, మన యొక్క శారీరక మానసిక ఆరోగ్యానికి తప్పకుండా ఈ విధానంలో అవసరము, ప్రతి మనిషికి కూడా అవసరము. అందుకని అవి మనం శరీరం కదిలిస్తున్నప్పుడు కానీ, లేకపోతే శ్వాస తీసుకున్నప్పుడు వదులుతున్నప్పుడు కానీ, మన శరీరము మన మనస్సు చక్కగా ఉండాలి. ఒకే విధానంలో ఉండి ఎటువైపు ఆలోచనలు పోకుండా ఉన్నట్లయితే దానివల్ల మెరుగైన ఫలితాలు మనకి అందుతాయి. తద్వారా మనకి శారీరక మానసిక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. శ్వాస అధ్యయనం చేసినప్పుడు భావోద్వేగాలు మరింత సమతుల్యమవుతాయి. మానవ మానసిక పనితీరు యొక్క అన్ని అంశాలు మెరుగుపడతాయి. అంతే కదా, శ్వాసని మన యొక్క శ్వాసని మనం కనుక కంట్రోల్లో పెట్టుకొని మన ప్రాణాయామం చేసినప్పుడు మనలోని భావోద్వేగాలు అంటే కోపము, ద్వేషము, క్రోధము, ఈర్ష, ఇలాంటి భావోద్వేగాలు ప్రతి మనిషికి ఉంటాయి. ప్రతి మనిషికి, అందరికీ ఉంటాయండి. దాన్ని కంట్రోల్ చేసుకునే యొక్క విధానం దేనిలో ఉంది? ఒక్క యోగాలోనే ఉంది. ఇప్పుడు మన పనితీరు కూడా ఎప్పుడు మెరుగుపడుతుంది? ఇవన్నీ మానసిక పనితీరు ఎప్పుడు మెరుగుపడుతుంది, ఎప్పుడు ఉపయోగపడుతుంది మనకి ఎప్పుడు ఇవన్నీ కలిసి వస్తాయి అంటే, మనం కరెక్ట్ గా దాని మీద కూర్చొని శ్రద్ధగా, శ్రద్ధ భక్తి సమన్విత, ఆ శ్రద్ధ ఎప్పుడైతే ఉంటుందో దాని మీద, చేసే పని మీద భక్తి, ఏ పనైనా కానీ భక్తి ఎప్పుడైతే ఉంటుందో సమన్వయం అవుతుంది. శ్రద్ధ భక్తి ఉంటే సమన్వయం కూడా చేసుకుని మనం చేసే యొక్క పనితీరుని అది మనకు ఉపయోగపడే విధంగా చక్కగా మనకి కలిసి వస్తుంది అనమాట. ఏ పని చేసినా కూడా శ్రద్ధ భక్తి, నువ్వు యోగా చెయ్యి, ప్రాణాయామం చెయ్యి, లేకుంటే ముద్ర చేసుకో, లేకుంటే ధ్యానం చేసుకో, ఏదైనా చేసుకో, శ్రద్ధ భక్తి ఉండాలి. అలా చేసినప్పుడే భావోద్వేగాలు అనేవి చక్కగా మన యొక్క కంట్రోల్లో ఉంటాయి. మనం దేనికి ఉద్రేకపడము,
దేనికి ఆవేశపడము, దేన్ని సడన్ గా నిర్ణయాలు తీసుకోము, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాము. ఇక్కడ ఈ ఆలోచన మానసిక పనితీరు ఎప్పుడు చక్కగా మెరుగవుతుందో, మానసికమైనటువంటి పనితీరు ఎప్పుడు మెరుగవుతుందో అప్పుడు మన యొక్క ఆలోచన యొక్క జ్ఞానం పెరుగుతుందండి. ఆలోచన యొక్క జ్ఞానం ఎప్పుడు పెరిగిందో అప్పుడు మంచి ఆలోచన చేస్తాము. మంచి ఆలోచనలు చేసినప్పుడు మనకి రిజల్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. రిజల్ట్ ఎప్పుడు మంచిగా ఉందో అప్పుడు తెలియకోకుండానే మనం మంచి ఆరోగ్యవంతులు అవుతాము, మంచి ఆనందంగా ఉంటాము. అప్పుడు దాన్ని వదలకుండా పట్టుకుంటాము. యోగాన్ని ఎప్పుడు వదలకుండా పట్టుకుంటాము? మనకి మంచి రిజల్ట్ వస్తుంది. మంచి రిజల్ట్ వచ్చినప్పుడు మంచిగా ఆనందంగా ఉంటాం. ఆ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అనేది అప్పుడు మన మనసుకి కరెక్ట్ గా అర్థమవుతుంది, కరెక్ట్ గా మన బ్రెయిన్ కి చక్కగా రీచ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఎస్, యోగాలో 4 ప్రధాన భాగాలు ఉన్నాయండి. 1 కర్మయోగము, 2 భక్తి యోగము, 3 రాజయోగము, 4 జ్ఞాన యోగము. ఫస్ట్ నెంబర్ 1 కర్మయోగము చూద్దాము. కర్మయోగము అంటే, కర్మయోగము అనేది చర్య యొక్క యోగా, అంతే కదా. మన కర్మలు అంటే మన పనులు, మనం ఏమి చేసినా రిజల్ట్ ఎంత మనం పర్ఫెక్ట్ గా మంచిగా చేస్తున్నామో ఆ రిజల్ట్ కూడా ఇందాక చెప్పుకున్నట్లే మనకి అంత తిరిగి చక్కగా వస్తుంది, వెంటనే వస్తుంది. మన ఇప్పుడు భగవద్గీతలో చెప్తారు, మన శ్రీకృష్ణుడు వారు చెప్తారు, మీరు కర్మ చేయండి, దాన్ని ఫలితాన్ని ఆశించవద్దు. మీరు ఎంత మంచిగా చేశారో ఆ తర్వాత భగవంతుడే మనకి కరెక్ట్ గా రిజల్ట్ ఎవరికి ఎలాగ ఎంత ఇవ్వాలో అంత ఫలితం అనేది చక్కగా ఇస్తాడు అనేది భగవద్గీత శ్రీకృష్ణ వారు చక్కగా చెప్తారనమాట. నెక్స్ట్, లాభం లేదా ప్రతిఫలం గురించి ఎక్కువ ఆలోచించకుండా నిస్వార్థంగా చేయండి. నిస్వార్థంగా చేసిన ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. నిస్వార్థమైన సేవ చేయటం, నిస్వార్థమైన కర్మ చేయటం, నిస్వార్థమైన పనులు చేయటం, తద్వారా మనకి మన హృదయము ఎప్పుడైతే నిస్వార్థమైన బుద్ధితో కానీ మనం పని చేసినట్లయితే, ఎవరికైనా హెల్ప్ చేయనివ్వండి, ఇంట్లో పనులు కానివ్వండి, ఆఫీస్ పనులు అవనివ్వండి, లేకుంటే ఇప్పుడు ఈపీఎస్ లో బోల్డ్ మంది నిస్వార్థంగా చేస్తున్నారు. మనమే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన మెంటర్స్ కానీ, మన గంపా నాగేశ్వరరావు గారు కానీ, ఇంకా ఇలాగ నిస్వార్థంగా మన సొసైటీకి ఎంత చక్కగా మంచి హృదయంతో సేవ చేస్తున్నారు, మంచి హృదయంతో కర్మ చేస్తున్నారు, నిస్వార్థమైన కర్మ చేస్తున్నారు. కాబట్టి వారికి రిజల్ట్ కూడా ఆ విధంగానే వస్తుంది. దట్ ఈస్ ద కర్మయోగం. నెక్స్ట్, భక్తి యోగం. ఈ భక్తి యోగము నెక్స్ట్ స్లైడ్. ఈ భక్తి యోగము అనేది ప్రతి ఒక్కరికి, పుట్టిన ప్రతి మనిషి యోగా చేయకపోవచ్చేమో కానీ భక్తి లేకుండా మాత్రం ఉండదండి. అది మనకి బై భక్తిగానే వస్తుంది, మన జీన్స్ ద్వారా వస్తుంది, చూసి నేర్చుకోవడం ద్వారా వస్తుంది. చిన్నప్పటి నుంచి ఒక భక్తి, దేవుడు అంటే ఒక భక్తి, ప్రేమతో చేసే భక్తి, శ్రద్ధతో చేసే భక్తి, ఇలాగా మనకి భగవంతుని మంచి భక్తితో గనక ప్రేమ స్వరూపులుగా మిగతా వారందరూ కూడా, భగవంతుడితో సహా మిగతా వారందరూ ప్రతి మనిషిలోనూ కూడా మనం ఈ భక్తి యోగంతో ప్రతి వారిని కూడా భక్తిగా, ప్రతి మనిషిలో కూడా భగవంతుడు ఉన్నాడు, ప్రతి మనిషి కూడా మనకి హెల్ప్ చేస్తాడు, మనం కూడా మానవులకే హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో, ప్రేమతో, ఒక మంచి భావంతో, సద్భావంతో మనం ఉన్నట్లయితే దాన్నే భక్తి యోగం అంటారండి. ఎక్కడో మనం కనిపించే వాళ్ళే మానవతావాదులే దేవుళ్ళు, మనకి కనిపించే దేవుడి కన్నా కనిపించే మనుషులే దేవుడు అని కూడా ఒక సామెత చెప్పుకుంటూ ఉంటారు. నెక్స్ట్, జ్ఞాన యోగ. వేదాంత యోగి యొక్క తత్వాన్ని తీసుకొని తన మనస్సును దాని సొంత స్వభావాన్ని విచారించడానికి ఉపయోగిస్తారు. ఒక వేదాంత యోగి యొక్క తత్వాన్ని అంటే, ఇప్పుడు మామూలుగా మనుషులు ఈ యోగ స్థితిలో ఉన్న వాళ్ళు కొంతమంది కొన్ని సంవత్సరాల తర్వాత కొంత వేదాంతంలోకి వెళ్ళిపోతారు. వారు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క తత్వాన్ని తీసుకుని వాళ్ళ మనస్సుని వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాళ్ళ స్వభావము ఇవన్నీ ఏంటి మొత్తం విచారించి దానికి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మామూలుగా మన ఉదాహరణలు చెప్పుకున్నాము అంటే, జ్ఞాన యోగాల ఉదాహరణలు, బెస్ట్ జ్ఞాన యోగాల ఉదాహరణలు జగ్గి వాసుదేవ్ గారు కావచ్చండి, నెక్స్ట్ బాబా రామ్దేవ్ గారు కావచ్చండి, వీళ్ళందరూ పెద్ద జ్ఞానులు. ఈ జ్ఞానాన్ని మన సమాజానికి పంచడానికి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు,
ఎంతో వేదాంతాలు, ఎన్నో బుక్స్ రాయడం కానీ, చదవడం కానీ, తద్వారా మనకి మన భావి తరాల వారికి అందించడం కానీ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఫాలో అవుతున్నారా? ఎస్ఆర్ను నెక్స్ట్ స్లైడ్. ఎస్, ఓకే. నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను. ఎందుకో తెలుసా? నేను ఎవరిని ఏది ఆశించను. ఎప్పుడు కూడా ఎవరిని ఎప్పుడు బాధ కూడా పెట్టను. ఇప్పుడు షేక్స్పియర్ గారు అంటారనమాట, ఈ కొటేషన్ చాలా బాగుంది. ఇప్పుడు నేను ఎప్పుడు ఎవరిని ఆనందంగానే ఉంటాను, ఎవరిని ఏది ఆశించను, ఎదురు చూడను. అంటే ఇది ఎలా వస్తుంది? ఇది ఇంద్రియ నిగ్రహం వల్ల వస్తుందండి. ఈ ఇంద్రియ నిగ్రహాలు మనకి ఎలా కలుగుతాయి? ఈ ఇంద్రియ నిగ్రహాలు ఎలా కలుగుతాయి అంటే, ఇందాక మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మామూలుగా ఒక స్టోరీ చెప్పాలంటే, ఒక ఫ్యామిలీలోనే ఒక 4 మెంబర్స్ ఉంటారు. ఆ 4 మెంబర్స్ లో ఒకళ్ళు రోజు యోగా చేస్తూ ఉంటారు, ఒకళ్ళు జిమ్ చేస్తూ ఉంటారు, ఒకళ్ళు ఏదో వాకింగ్కి వెళ్తూ ఉంటారు, ఒకళ్ళు ఇంకేదో చేస్తూ ఉంటారు. కానీ అక్కడ మొత్తం చేసేది ఎవరు? మొత్తం అక్కడ వర్క్ జరుగుతూనే ఉంది. ఆ వర్క్ లో 4 రకాల పనులు చేస్తూ ఉంటారు. ఈ 4 రకాల పనులు చేస్తున్న సందర్భంలో ఈ యోగా చేసే వాళ్ళకి ఉన్న ఇంద్రియ నిగ్రహము మిగతా ముగ్గురికి, ఒక ఫ్యామిలీలో చేస్తున్నప్పుడు మిగతా ముగ్గురికి ఉండదు. ఎందుకంటే మనం వాకింగ్కి వెళ్ళే వాళ్ళు వాకింగ్ కూడా చేయరు, టాకింగే చేస్తారు. దానివల్ల ఏమొస్తుంది? ఆ సమాజంలో ఉన్న చెత్త మొత్తం ఈ లోపలికి పట్టుకొని వస్తారనమాట. మైండ్ లో పెట్టుకొని వస్తే వాళ్ళిట్లా, వీళ్ళిట్లా, వీళ్ళిట్లా, వాళ్ళిట్లా. అక్కడ ఏముంటుంది? అక్కడ యోగం లేదు. అక్కడ స్థిత ప్రజ్ఞత అనేది ఉండదు. అక్కడ మంచి ఆలోచన అనేది ఉండదు. వాకింగ్ వెళ్ళి టాకింగ్ చేసి వస్తారు. మనసు దేని మీద ఉంటుంది? ఓన్లీ టాకింగ్ మీదే ఉంటుంది. నెక్స్ట్ కొంతమంది, అంటే నేను ఎవరిని ఇక్కడ విమర్శించట్లేదండి, జనరల్ గా ఈ టాపిక్ లో చెప్పాలి కాబట్టి మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ జిమ్ చేసే వాళ్ళు కూడా ఈ జిమ్ కి సంబంధించి మనము ఎక్విప్మెంట్స్ చేస్తారు. ఆ కాసేపు ఆ ఎక్విప్మెంట్స్ ద్వారానే చేయడం జరుగుతుంది. కానీ నిజంగా కూడా మన బాడీలో ఉన్న మన హ్యాండ్స్ మూమెంట్ కానీ, లెగ్స్ మూమెంట్ కానీ, మన స్టమక్ కానీ, మన హెడ్ మూమెంట్ కానీ, దాంతో చేస్తే ఒక రకంగా ఉంటుంది. జిమ్ లో ఉండే పరికరాలతో చేస్తే వచ్చే రిజల్ట్ ఒక రకంగా ఉంటుంది. దానివల్ల వాళ్ళు వెయిట్ కొంత త్వరగా లాస్ అవుతారు, అలాగే త్వరగా కూడా గెయిన్ అవుతారు అనమాట. అట్లాగే ఇంకొకరు ఇంకా ఏదో చేస్తుంటారు. వీళ్ళందరికన్నా కూడా ఒకే ఒక యోగా చేసిన వ్యక్తి మాత్రమే చక్కగా వాళ్ళు నిలకడగా ఉంటారు. దేన్ని ఎక్స్పెక్ట్ చేయరు, దేన్ని ఎవరిని దూషించరు, ఏది కూడా ఆశించడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈ రోజు మనం ఏదైనా ఆశిస్తే మనం రేపు వాళ్ళకి రుణపడి ఉంటాము. మనం తిరిగి మళ్ళీ వాళ్ళకి మనం ఏదైనా చెయ్యాలి అనేది ఒక ఎదుటి వాళ్ళు కూడా పెట్టుకుంటారు. ఓకే, ఇక్కడ ఈ విషయాలన్నీ ఇంత వివరంగా వివరించుకుంటున్నాము. మీరు కూడా కరెక్ట్ గా ఆలోచించి మనం ఏం చేస్తున్నాము, మనం ఎక్కడికి వెళ్తున్నాము, మనం ఏమి తింటున్నాము, మనం ఎలా ఉంటున్నాము, మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, ఈ యోగ విధానం వల్ల మనకి ఏమి బెనిఫిట్స్ వస్తాయి అనేది కూడా పార్టిసిపెంట్స్ గా మనము, లేకపోతే మిగతా వారందరూ కూడా దీని గురించి కొంచెం మనసులో పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్. ఎస్, ఇప్పుడు ఏకాగ్రత పెరిగే కొద్దీ ఎక్కువ జ్ఞానాన్ని ఆచరించవచ్చు. ఎందుకంటే ఏకాగ్రతే జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గము. అది యోగాతోనే సాధ్యము. ఏకాగ్రత పెరిగే కొద్దీ ఎక్కువ జ్ఞానాన్ని ఆచరించవచ్చు. ఏకాగ్రత పెరిగితేనే కదండి జ్ఞాన సముపార్జనకు యోగా అనేది ఒక మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని మన నరేంద్ర మోడీ గారు చక్కగా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21వ తేదీన డిక్లేర్ చేశారు. అంత సాహసవంతమైన నిర్ణయాన్ని మన నరేంద్ర మోడీ గారు చాలా మంచి నిర్ణయం తీసుకుని భారతదేశ చరిత్రలోనే ఈ యోగా అనే దాన్ని హిమాలయాల అంత శిఖరాలకి ఈయన చాలా చక్కగా అందరికీ గుర్తుండిపోయే విధంగా మంచి నిర్ణయం తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. నెక్స్ట్, ఇంకా ఈ యోగా గురించి మనకి పెద్ద సబ్జెక్టు, ఇది చెప్పడానికి సమయం ఒక గంట చెప్పినా చాలు, 2 గంటలు చెప్పినా చాలు.
ప్రతి ఒక్కళ్ళము కూడా ప్రతిరోజు కూడా ఏదైనా కూడా వాడకపోతే తుప్పు పట్టిపోతుందండి. వాటరు వాడకపోతే పాచి పట్టిపోతాయి, ఇనుము వాడకపోతే తుప్పు పట్టిపోతుంది, తలుపులు వేసి తీయకపోతే వెంటిలేషన్ రాదు, దుమ్ము పట్టిపోతుంది, చెదల పట్టిపోతుంది తలుపులు కూడా. అలాగే ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజు దగ్గర నుంచి 45 నిమిషాల సేపు మన యొక్క శరీరానికి కదలికలు అనేవి అవసరము. ఒకరోజు 24 గంటల్లో ఉదయం పూట కుదిరిన వాళ్ళు ఈవినింగ్ సంధ్యా సమయంలో అనమాట ఇలాగ 45 నిమిషాలు కనుక మనం ప్రత్యేకంగా యోగాకి కేటాయించినట్లయితే మన యొక్క చేతుల కదలికలు కానీ, మన యొక్క బాడీ కదలికలు కానీ, మన యొక్క లెగ్స్ కానీ, మన యొక్క స్టమక్ క్లీన్నెస్ కానీ, తద్వారా శ్వాస యొక్క నియమాలు పాటించడం వల్ల, అలాగే ప్రాణాయామం చేయడం వల్ల మనిషిలో చురుకుదనం పెరుగుతుంది, బద్ధకం పోతుంది. అలాగే ఇప్పుడు అసలు యోగా ఎందుకు చేయాలి? యోగా ఎందుకు మంచిగా వెల్గా ఉండటానికి ఎందుకు కారణం అవుతుంది అంటే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నా స్వీయ అనుభవం చెప్తానండి. నేను ఒక 20 years నుంచి నేను అనుభవించింది చెప్తున్నాను. 20 years నుంచి నేను ఈ యోగానే సాధనగా పెట్టుకున్నాను. సాధనమున్న పనులు సమకూరు ధరలోన అన్నట్టు 1 విశ్వాసం ఉండాలి, 2 సాధన ఉండాలి, 3 సహనం ఉండాలి. విశ్వాసము, సాధన, సహనము ఈ 3 ఉన్నట్లయితే మనము ఏదైనా కూడా సాధించగలం. నా స్వీయ అనుభవం ఏంటంటే నేను ఫస్ట్ యోగా నేర్చుకున్నాను. నాకు చాలా ఇంట్రెస్ట్. నేర్చుకొని మనకి ఏ హాస్పిటల్స్కి వెళ్ళకూడదన్నా, లేడీస్ ఎక్కువ తొందరగా ఏమన్నా కొంచెం తలకాయ నొప్పులు, కాళ్ళు నొప్పులు, మజిల్ పెయిన్స్, లేకపోతే ఇలాగే కొన్ని మోకాళ్ళ నొప్పులు, అలా స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇలాగ రకరకాల థైరాయిడ్ అని, షుగర్ అని ఇట్లా వస్తూ ఉంటాయి. కానీ మనం ఈ యోగ విధానంలో రోజు మనకున్న 24 గంటల్లో ఒక 40 నిమిట్స్ యోగాకి తప్పకుండా లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రతి మనిషి ఎవరైనా సరే ఈ యోగాకి కేటాయించినట్లయితే ఒక మంచి గురువు దగ్గరికి వెళ్ళి ఒక 2 months చక్కగా 2 months అభ్యసించినట్లయితే, తర్వాత దాని ద్వారా ఇంట్లో మనం దాన్ని సాధన చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. నేను కూడా అలాగే ఒక 2-3 months బయట నేర్చుకున్నాను. తద్వారా డే బై డే బాగా ఇంప్రూవ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా పుస్తకాలు చదవడం కానీ, ఈ యూట్యూబ్ లో చూడడం కానీ, తర్వాత ఈ పతంజలి యోగా గురించి నేర్చుకోవడం కానీ, తర్వాత ఎగ్జామ్స్ రాసి సక్సెస్ అవ్వడం, ఇదంతా ఒక్క రోజులో వచ్చింది కాదండి. 20 years అనుభవం. ఆ తర్వాత నేను చేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు చేయడం, మా ఫ్యామిలీ మెంబర్స్ చేయడం, పిల్లలు చేయడము మాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎంత సంతోషం అంటే ఆ రోజు ఈ ఒక రోజు ఎప్పుడైనా యోగా చేయలేకపోతే, అయ్యో ఈ రోజు యోగా చేయలేదే, ఎందుకు చేయలేకపోయాము, దాన్ని మళ్ళీ 2వ రోజు కొంచెం ఎక్కువ చేసుకోవడమా, అలాగా ఆ విధానం అనేది మన మైండ్ లో ఆటోమేటిక్ గా వస్తుంది. తద్వారా బోల్డ్ అన్ని రోగాలు కాచుకుని ఉన్నాయి మనల్ని కబడించడానికి. దాని నుంచి తప్పించుకునే ఏకైక మార్గం మన ఋషులు మునులు మన భారతీయ సంస్కృతిలోనే యోగాకి అత్యంత ముఖ్యమైన స్థానాన్ని కల్పించారు. మరి ఈ యొక్క స్థానాన్ని మనం గుర్తించట్లేదు. విదేశాల వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు, విదేశాల వాళ్ళు చక్కగా ఉపయోగించుకుంటున్నారు, ఇక్కడ వాళ్ళు వెళ్ళి అక్కడ చెప్పుకుంటున్నారు, వాళ్ళకి మంచి పేరు వస్తుంది. కానీ మనం భారతీయ దేశంలో ఉండి మనం ఎందుకు ఆచరించలేకపోతున్నాము? ఎంతో మంది గురువులు ఉన్నారు. జగ్గి వాసుదేవ్ గారు కానీ, బాబా రామ్దేవ్ గారు కానీ, ఇంకా చాలా మంది గురువులు, కృష్ణయ్య గురూజీ గారు, మంచినారాజు గారు, ఇలా బోల్డ్ మంది ఉన్నారు. వీళ్ళని ఎందుకు మనం తీసుకోవటం లేదు? పరిగణలోకి తీసుకుని వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, వాళ్ళు ఏం ఆచరించి వాళ్ళు చెప్తున్నారు, మనం కూడా చూద్దాము అనే యొక్క విధానంతో ముందుకెళ్ళి ఒక ప్రేరణ, ఒక సద్భావము, ఒక సహృదయము, ఒక ఓర్పు, ఒక నేర్పు అనే జ్ఞానంతో కనుక మనం ముందుకెళ్ళి తప్పకుండా మనకి మంచి రిజల్ట్ వస్తుంది. నేను కూడా ఆచరించింది అదేనండి. ఇప్పుడు నాకు చక్కగా మా ఇంట్లో మా శ్రీవారికి కూడా ఉన్నారు. మీరు డౌట్స్ ఉంటే ఆయన్ని కూడా అడగచ్చు. మేము అందరం, నాకు 2 పిల్లలు, బాబు పాప, వాళ్ళిద్దరూ కూడా చేస్తారు. మేమిద్దరం చేస్తాం యోగా, వాళ్ళిద్దరూ కూడా చేస్తారు. మాకు ఎటువంటి పెద్దగా హాస్పిటల్స్ వెళ్ళడం అనేది, చిన్న డిసీజులు అనేది ఈ యోగా ద్వారానే ఓవర్కమ్ చేసుకుంటున్నాము. అలాగే ఒక్క యోగా చేస్తేనే చాలదండి. ఇక్కడ ఆహారం కూడా ముఖ్యమే. మనం తీసుకునే ఆహారం మీదే ఈ మన యొక్క తత్వాలు మనకి జనరల్ గా
తమోగుణము, రజోగుణము, సత్వగుణము అని 3 గుణాలు ఉంటాయి. ఈ 3 గుణాలు తమోగుణము, రజోగుణము అధిగమించి సత్వగుణానికి వెళ్ళాలి అంటే మన ఆహారం కూడా ఒక భాగము. ఈ ఆహారాన్ని కనుక మనం చక్కగా మంచి రీతిలో వండుకొని మంచి పదార్థాలు మంచిగా తీసుకున్నట్లయితే మన యొక్క ఆలోచన మారుతుంది. మన యొక్క ఆహారం మారితే ఆలోచన మారుతుంది. ఆలోచన మారితే వ్యవహారం మారుతుంది. వ్యవహారం మారితే వ్యవస్థ మారుతుంది. వ్యవస్థ మారితే అవస్థలు కొంతవరకు తప్పుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? కొటేషన్ బాగా నచ్చినట్లుంటే టైప్ చేయండి ఎస్ఆర్ను. మీరు నిన్న మా 22-24 గ్రూప్ లో యోగా రామారావు గారు అనే గురువు గారు ఉన్నారు. ఆయన కూడా చాలా చక్కగా చెప్పారు. సృష్టికి ఆకారం ఓంకారం. ఈ ఓంకారాన్ని గనక మనము రోజు, సృష్టికి ఆకారం ఓంకారం, ఈ ఓంకారాన్ని గనక మనం రోజు 27 సార్లు ఓం అని ఉచ్చరించినట్లయితే 27 సార్లు, ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. 5 నిమిషాలు సమయం మనం కేటాయించి ఓంకారం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఓంకారాన్ని కనుక మనం బాగా ఉచ్చరించినట్లయితే మన యొక్క కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఆక్సిజన్ లెవెల్స్ మనకి ఇంక్రీజ్ అవుతాయి. ఎప్పుడైతే ఫుల్ ఆఫ్ ఆక్సిజన్ లెవెల్స్ మనకి కరెక్ట్ గా బాడీ మొత్తం ఇది చేసుకుంటుందో, గెయిన్ చేసుకుంటుందో, అప్పుడు మనకి యాక్టివ్నెస్ పెరుగుతుందండి. శ్వాసే మన ధ్యాస. శ్వాస మీద ధ్యాస పెట్టు. నీ ధ్యాస మనం చదువుకునే పిల్లల్ని కూడా అడుగుతాం కదా, నీ ధ్యాస ఎక్కువైతుంది, నువ్వు ధ్యాస పెట్టి చదవటం లేదా అని మనం అడుగుతాం కదా. అదే ధ్యాసని మనం శ్వాస మీద పెట్టినట్లయితే ఆ శ్వాస అనేది మన జీవనోపాధికి, మన ప్రాణానికి, మన యొక్క విధానానికి, మన యొక్క జీవితానికి ఒక ప్రొటెక్షన్ గా ఉంటుంది. ఓంకారం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు కూడా చక్కగా ఓంకారాన్ని రోజు మార్నింగ్ పూట ఎప్పుడు తెచ్చితే అప్పుడే, రోజు మార్నింగ్ 11 గానే ఒక 5 నిమిషాలు 27 టైమ్స్ బాగా శ్వాస తీసుకొని దాన్ని నోట్ తో ఓ అని బాగా ఉచ్చరించినట్లయితే 27 టైమ్స్ చేసి ఉచ్చారణ చేసినట్లయితే ఇక్కడ విశుద్ధ చక్రం ఉంటుందండి. ఈ విశుద్ధ చక్రం చక్కగా యాక్టివేషన్ అవుతుంది. తద్వారా ఇక్కడ ఉండే థైరాయిడ్ గ్లాండ్ బాగా పనిచేస్తుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ బాగా పనిచేయడం వల్ల మంచి వాక్శుద్ధి కలుగుతుంది, మంచి వర్చస్సు పెరుగుతుంది, మంచి తేజస్సు పెరుగుతుంది. మనం ఎంత తేజస్సుగా ఉంటే మనకి ఈ మేకప్స్ ఏమీ అక్కర్లేదు. మన ఫేస్ లోనే ఆ గ్లో యొక్క ఆ గ్లో కనిపిస్తుంది. ఎదుటి వాళ్ళు చాలా చక్కగా కూడా క్లారిటీ చేసుకుంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని వాళ్ళే మనల్ని, మీరు రోజు ఏం చేస్తున్నారు, ఎట్లా ఉంటున్నారు, మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీరు యోగులా కాదా అని ఎదుటి వాళ్ళు మనల్ని గుర్తిస్తారు. సొసైటీలో మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది. ఏ మనిషికైనా కావాల్సింది సంతోషంగా ఉండటం, మనం ఒక రోల్ మోడల్ గా ఉండటము, ఒక సొసైటీలో ఒక గుర్తింపు పొందడమే కదండి. ఈ సందర్భంగా నేను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. మన ఇంపాక్ట్ సంస్థకి సంబంధించి మొన్న మేము సండే మన ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఒకటి జరిగింది. గంపా నాగేశ్వరరావు గారు ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రామ్ కి మేము వెళ్ళాము. అక్కడ గంపా గారు ఎంత చక్కగా, అసలు నిస్వార్థ సేవకి ఒక చిరునామా అంటే గంపా నాగేశ్వరరావు గారు. అతని యోగి. అక్కడ ఆ యోగం వల్లే అతనికి ఈ యొక్క మంచి ఆలోచనలు వచ్చింది. ఈ మంచి ఆలోచనల వల్ల తనకి ఉన్న జ్ఞానాన్ని 10 మందికి పంచాలి, 10 మందికి పెంచాలి అనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేసి, ఒక యోగి అయ్యి ఒక సత్సంగాన్ని ఏర్పాటు చేసి, ఆ సత్సంగం ద్వారా అందరినీ ఫెసిలిటేటర్స్ ని, మెంటర్స్ ని, పార్టిసిపెంట్స్ ని విపరీతంగా ఈ నాలెడ్జ్ ఓషన్ అనేది, ఈ నాలెడ్జ్ అనేది రకరకాల యాంగిల్స్ లో స్ప్రెడ్ చేసి భారతదేశం మొత్తం చాలా చక్కగా ఆయన మంచి జ్ఞానాన్ని పంచుతున్నారు. నిజంగా ఆయనకి మనం అందరం కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను చెప్పుకోవాలి అనుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అతనిలో నేను ఒక నిస్వార్థమైన యోగిని చూశానండి. అతని కూడా సత్కర్మలు, అతను కూడా ఒక యోగితో సమానం అన్నమాట. అక్కడ మళ్ళీ ఆ ఇంపాక్ట్ సంస్థలో ఒక గురువు గారు ఉన్నారు, జగన్ గురూజీ గారు అని. అతని యొక్క స్పీచ్ కూడా మాకు చెప్పించారు. అతని ద్వారా కూడా మేము కొంచెం అతని దగ్గరికి వెళ్ళి గతంలో నేర్చుకోవడం జరిగింది. ఆ సంస్థ ఎన్ని నేర్పిస్తుంది మనకి ఇంపాక్ట్ సంస్థ. ఒక యోగా గురించి కానీ, ఒక ఆహారం గురించి కానీ, ఒక నాలెడ్జ్ గురించి కానీ, ఒక లైఫ్ స్టైల్ గురించి కానీ, ఒక
ఉద్యోగ అవకాశాల గురించి కానీ ఎన్నో నేర్పిస్తుంది. ఇన్ని నేర్పిస్తుంది. మనం నిజంగా కూడా ఈ ఇంపాక్ట్ లోకి రావడం అంటే పూర్వజన్మ సుకృతమేనండి. పూర్వజన్మ సుకృతాలు ఉండబట్టే ఒక మంచి సత్సంగంలోకి ఎవరైనా వస్తారు. ఆ సత్సంగంలోకి వచ్చిన వారు నిజంగా అదృష్టవంతులు. ఆ అదృష్టాన్ని మనం కాపాడుతున్నాము. అలాగే ఈ రోజు టాపిక్ అయినటువంటి ఈ యోగ విధానాన్ని, ఈ యోగాన్ని అనుసరించడం, దాని ఆవశ్యకతను తెలుసుకున్నాము అని నేను అనుకుంటున్నాను. ఆ ఆవశ్యకతను మీకు చెప్పాను. మనిషి ఆరోగ్యంగా ఉండాలి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కావాల్సింది మానసిక శారీరక వ్యాయామాలు కావాలి. ఈ మానసిక శారీరక ముద్రలు, ఆసనాలు ఈ యోగాలోనే ఉన్నాయి. చాలా చక్కగా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఒక మ్యాట్ వేసుకొని, మనకి వర్షం వచ్చినా కూడా ఇంట్లో చేసుకోవచ్చు, చలిగాలి వచ్చినా కూడా బయటకు వెళ్ళే పని లేదు, ఎండలు వచ్చినా కూడా బయటకు వెళ్ళే పని లేదు. ఒక్క యోగా మ్యాట్ వేసుకుని ఆ యోగా మ్యాట్ తో మనం కనుక దాన్ని ఉపయోగించుకొని మనం చక్కగా ఈ యోగ సాధన చేసినట్లయితే ఎంతో కొంత, అందరూ అన్ని ఒకే రోజు రాదండి. టైం లిమిట్ పెట్టుకొని మీ గోల్ ఏంటి, మనం ఎలాగా ఎన్ని రోజులు చేస్తే మనకి ఈ విధానం అలవడుతుంది అనేది ఒక నిర్ణయం తీసుకొని మంచి సదుద్దేశంతో, సద్భావంతో ముందుకెళ్తారు అని అనుకుంటూ, నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఈ రోజు మీకు యోగా గురించి మీతో షేర్ చేసుకున్న మంచి అవకాశాన్ని నాకు కల్పించారు. చాలా తక్కువ టైంలో నేను ఇంకా చాలా కవర్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. పతంజలి మహర్షి గురించి కానీ ఇంకా చాలా ఉన్నాయి. యోగాలో మనకి సమయాభావం వల్ల కొంతవరకే చెప్పడం జరిగింది. అలాగే మీరు ఎప్పుడూ చిరునవ్వుతో నవ్వుతూ ఉండండి. నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. నవ్విస్తూ ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఓకే, శ్రీ గురుభ్యో నమః. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.